హాయ్ ఫ్రెండ్స్, గుంటూరు నగర జనాభా ఒంగోలు నగర జనాభా రెండు కలిపితే 13 లక్షలు ఉంటుంది. సైప్రస్ అనే ఒక చిన్న ద్వీప దేశం జనాభా 13 లక్షలు ఉంటుంది. అంత చిన్నదైనటువంటి సైప్రస్ అనే దేశానికి ఇంత పెద్ద భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ గారు ఎందుకు వెళ్లారు ఆ చిన్న దేశానికి? ఇది ప్రశ్న. దాన్ని మనం లోతుగా విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే వెంటనే లైక్ కొట్టండి, ఖచ్చితంగా లైక్ కొట్టండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా రాసి మాతో పంచుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ఇక విషయానికి వస్తే, నరేంద్ర మోదీ గారు జూన్ 15వ తేదీ సైప్రస్ దేశాన్ని సందర్శించారు. గత 23 సంవత్సరాలలో ఒక భారత ప్రధానమంత్రి చేసిన మొట్టమొదటి సందర్శన ఆ దేశానికి. ఈ సందర్శన వెనక వ్యూహాత్మకమైన, ఆర్థికమైన, దౌత్యపరమైన కారణాలున్నాయి. ఫస్ట్ కారణము, టర్కీ పాకిస్తాన్కు ఉన్నటువంటి పాజిటివ్ సంబంధాలను నరేంద్ర మోదీ గారు ఇలా హ్యాండిల్ చేయదలుచుకున్నారు. అదేంటి అంటారా? ఈ మధ్య కాలంలో టర్కీ పాకిస్తాన్తో తన సంబంధాలను బలోపేతం చేసింది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు టర్కీ దేశం మద్దతు ఇచ్చింది. ఇదే సందర్భంలో సైప్రస్ దేశం గనక భారత్, రెండు దేశాలు సంబంధాలు బలోపేతం చేసుకున్నాయనుకోండి, ఒక రకంగా టర్కీ దేశానికి భారత్ దౌత్యపరమైన గట్టి సందేశాన్ని పంపించాలి ఇండైరెక్ట్గా అని చెప్పి భావించింది. ఎందుకు? సైప్రస్ దేశానికి టర్కీ దేశానికి పడదు, రెండింటికి మధ్య చారిత్రాత్మకమైన గొడవలున్నాయి అన్నట్టు. మన భారతదేశ మ్యాప్ తీసుకొని చూస్తే శ్రీలంక మ్యాప్ ఎక్కడుంటుందండి? సరిగ్గా భారతదేశం కింద హిందూ మహాసముద్రం లోపల శ్రీలంక అనే ఒక ద్వీపం ఉంది కదా. ఎగ్జాక్ట్గా టర్కీ అనే దేశాన్ని తీసుకుంటే, టర్కీ అనే దేశం కింద మధ్యధరా సముద్రం ఉంటే, ఆ మధ్యధరా సముద్రంలో కరెక్ట్గా, అంటే మనకు శ్రీలంక ఎక్కడుందో టర్కీకి కింద కరెక్ట్గా అక్కడ సైప్రస్ అనే ద్వీప దేశం ఉంది. సో జియో స్ట్రాటజికల్గా కూడా ఎంత కీలకమైందో సైప్రస్ దేశం ఒకసారి ఆలోచించండి. అలాంటి సైప్రస్కు టర్కీకి పడదు. సో నరేంద్ర మోదీ గారు సైప్రస్కి వెళ్ళి టర్కీకి ఇండైరెక్ట్గా స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలి అని చెప్పి అనుకున్నారు. రెండోది ఏంటంటే, ఐఎంఈసి అని చెప్పి మనం పిలుస్తాం, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పి. భారతదేశం దీంట్లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. సైప్రస్ దేశానికి తూర్పు వైపు మధ్యధరా సముద్రము చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం. ముఖ్యంగా మన భారతదేశము యూరప్కి ఏమైనా సరే ఎక్స్పోర్ట్ చేయాలి అని చెప్పి, అంటే కనెక్టివిటీ అనేది యూరప్కి ఇంక్రీజ్ చెయ్యాలి అంటే సైప్రస్ చాలా 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 కీలకమైన లింక్ కనెక్టివిటీకి. అంతేకాదండోయ్, సైప్రస్ అన్నది యూరోపియన్ యూనియన్లో ఒక భాగం. యూరోపియన్ యూనియన్లో మొత్తం 27 దేశాలున్నాయి. ఆ 27 దేశాలలో సైప్రస్ కూడా ఒకటి. ఒక్కసారి భారతదేశం నుంచి వెళ్ళే గూడ్స్ సైప్రస్ దాకా వెళ్ళాయనుకోండి, అక్కడి నుంచి చాలా ఈజీగా గ్రీస్ దేశపు రాజధాని ఏథెన్స్కి వెళ్ళిపోతాయి. ఒక్కసారి ఏథెన్స్ లోపలికి భారతదేశం పంపించే ప్రోడక్ట్స్ ఎంటర్ అయ్యాయా, టక చాలా ఈజీగా యూరోప్ లోపలికి వెళ్ళిపోతాయి. అంతేకాదు, సైప్రస్ నుంచి ఇటలీకి కూడా మధ్యధరా సముద్రం గుండా చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి ఇటలీ లోపలికి ఎంటర్ అయిపోయినా టక భారతదేశానికి చెందినటువంటి గూడ్స్ యూరోప్లో చాలా దేశాల లోపలికి వెళ్ళిపోతాయి. సో సైప్రస్ అనేది అంత కీలకమైనది, పైగా యూరోపియన్ యూనియన్లో ఉంది. అంతేకాదండోయ్, యూరోపియన్ యూనియన్లో ఉన్న ఆ 27 దేశాలు రౌండ్ రాబిన్ ఫ్యాషన్లో ఒక్కొక్క దేశానికి యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ ప్రెసిడెన్సీని అప్పగిస్తాయి. సో వచ్చే సంవత్సరం 2026లో యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ ప్రెసిడెన్సీని సైప్రస్ దేశం నిర్వహించబోతోంది. సో ప్రెసిడెంట్ స్థానంలో కూర్చొని 27 దేశాలకు సైప్రస్ తర్వాత జరగబోయే టర్మ్స్ డిక్టేట్ చేయబోతోంది. అందుకని ఈ సందర్భంలో మోదీ సైప్రస్ దేశ సందర్శన అన్నది భారత్ అలాగే యూరప్ సంబంధాలను మరింతగా బలోపేతం చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇండియా యూరప్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ FTA కోసం చాలా చాలా కీలకమైనటువంటిది సైప్రస్ దేశం. ఉగ్రవాద వ్యతిరేకత లోపల మనకు మద్దతు ఇచ్చింది సైప్రస్ దేశం. ముఖ్యంగా ఏప్రిల్ 22, 2025న పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిని సైప్రస్ ఇమ్మీడియట్గా ఖండించింది, చాలా ఓపెన్గా ఖండించింది. అంతేకాదు, యూరోపియన్ యూనియన్ స్థాయిలో ఈ విషయాన్ని మేము లేవనెత్తుతాము, భారత్కు జరిగినటువంటి ఈ అన్యాయాన్ని మేము లేవనెత్తి మరీ యూరోప్లో ఉన్నటువంటి మిగతా దేశాలను ఇందులో మేము భాగస్థులం చేసి తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో మా వంతు పాత్ర మేము పోషిస్తాము అని సైప్రస్ మాటిచ్చింది, గట్టిగా మాట్లాడింది. ఇక ఆర్థిక రక్షణ సహకారం భారత్ అండ్ సైప్రస్ మధ్య ఉండబోతోంది. సైప్రస్ ఇప్పుడే చెప్పినట్టు యూరోపియన్ యూనియన్ సభ్య దేశం. సో దాని ద్వారా భారత్ వ్యాపారాలు యూరప్ మార్కెట్లలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. కాబట్టి మోదీ కూడా ఏం చేశారంటే, వెళ్ళినప్పుడు సైప్రస్లో ఉన్న ఆ దేశంలోని పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులతో సమావేశమయ్యారు. వాణిజ్యం, ఇన్వెస్ట్మెంట్, రక్షణ, సైబర్ సెక్యూరిటీ,
అలాగే ఆ సముద్ర ప్రాంతంలో ఉండే రక్షణ, అంటే రకరకాల, అది ఫిజికల్గా ఉండే రక్షణ కావచ్చు, ఇన్సూరెన్స్ సంబంధించి కావచ్చు, చాలా విషయాలలో పరస్పర సహకారాన్ని అందిపుచ్చుకోవడము, ఉన్న సహకారాన్ని మరింతగా పెంచడము, ఎట్లా పెంచాలి అన్న దాని మీద చర్చలు చేశారు. సైప్రస్ భారత్ యొక్క యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ శాశ్వత సభ్యత్వం గురించి, ఇండియా యుఎస్ సివిల్ న్యూక్లియర్ ఒప్పందానికి సంబంధించి మద్దతిస్తోంది. సైప్రస్ ఐక్యరాజ్య సమితిలో భారతదేశానికి మద్దతిస్తూ ఉంటుంది. సో చిన్న దేశమైనా సరే, జియోగ్రాఫికల్గా కీలకమైన దేశం, పొలిటికల్గా కీలకమైన దేశం, టర్కీని ఇరుకున పెట్టడానికి భారత్కు ఉన్నటువంటి ఒక అవకాశం, బిజినెస్ ఎక్స్పాన్షన్ ఇన్ యూరప్ దానికి చాలా పెద్ద అవకాశం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మోదీ గారు సైప్రస్కి వెళ్ళారు. ఒక విషయం చెప్పుకుంటే అప్పుడు ఈ వీడియోకు నిండుదనం వస్తుంది. అసలు టర్కీకి సైప్రస్కు మధ్య గొడవ ఏంటి? ఎందుకు వాళ్ళిద్దరు స్నేహితులు గారు? అది ప్రశ్న. 1974లో టర్కీ ఆ సైప్రస్ ద్వీపం మీద పడి సైప్రస్లోని ఉత్తర భాగాన్ని ఆక్రమించుకుంది. దానికి టీఆర్ఎన్సీ అని చెప్పి టర్కీ పేరు పెట్టుకుంది. అంటే టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్థన్ సైప్రస్ అని చెప్పి పేరు పెట్టుకుంది, ప్రకటించింది. అయితే ఈ ఆక్రమణ గ్రీక్ సైప్రియాట్ అలాగే టర్కిష్ సైప్రియాట్ ఈ రెండు సొసైటీస్ మధ్య ఒక ఉద్రిక్తతలను తీసుకొని వచ్చింది. ఈ టీఆర్ఎన్సీని టర్కీ మాత్రమే గుర్తిస్తుంది, కానీ అంతర్జాతీయ సమాజం దాన్ని గుర్తించదు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ పీఓకే. మనకి ఎలాగైతే పీఓకే అనేది ఉందో, పీఓజేకే అంటున్నాం, పీఓకే అంటున్నాం, వాట్ ఎవర్ యూ కాల్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని చెప్పి మనం మాట్లాడుతున్నామే, అలాగే అంతర్జాతీయ సమాజం కూడా టర్కీ ఆక్రమించినటువంటి సైప్రస్ అని చెప్పి మాట్లాడుతుంది తప్ప ఆ ఉత్తర భాగాన్ని, సైప్రస్ దేశంలోని ఉత్తర భాగాన్ని అది టర్కీలో భాగంగా గుర్తించదు. భారత్ అస్సలు దాన్ని గుర్తించదు. కేవలం భారతదేశం రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ అని మాత్రమే పూర్తి సైప్రస్ దేశాన్ని చట్టబద్ధంగా గుర్తిస్తుంది. ఇక సైప్రస్ ద్వీపం ఇప్పటికే అండి దాదాపు చూస్తే జియోగ్రాఫికల్గా 2 భాగాలుగా విభజించబడింది. నేను చెప్పినటువంటి ఆ ఉత్తర భాగం టర్కీ నియంత్రణలో ఉంది, దక్షిణ భాగం రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ నియంత్రణలో ఉంది. ఈ విభజన వల్ల 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ కూడా, అంటే ఐక్యరాజ్య సమితి కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తోంది. కానీ చాలా సమస్యల్లాగే ఈ సమస్యను కూడా ఐక్యరాజ్య సమితి పరిష్కరించలేకపోయింది. మరోపక్క చూస్తే రాజకీయపరమైనటువంటి తేడాలు, దౌత్యపరమైనటువంటి తేడాలు ఉన్నాయి. సైప్రస్ అనేది యూరోపియన్ యూనియన్లో సభ్యదేశమైతే టర్కీ నిరంతరం యూరోపియన్ దేశాలతో ఆ సంబంధాలలో సవాళ్లను ఎదుర్కొంటూ వస్తోంది. ముఖ్యంగా అండి సైప్రస్ సమస్య కారణంగా, అంటే టర్కీ యొక్క ఏకపక్ష నిర్ణయాలు, ఏకపక్షమైన చర్యలు అవన్నీ, అలాగే సైప్రస్లోని కొంత భాగాన్ని ఆక్రమించడము, ఇవన్నీ కూడా అండి చాలా మటుకు యూరోపియన్ దేశాలకు టర్కీకి మధ్య సంబంధాలను దిగజార్చాయి. సో దట్ భారత్ సైప్రస్కు ఎంత దగ్గరైతే యూరోప్లోని చాలా దేశాలు భారత్కు అంత దగ్గర అవుతాయి, టర్కీకి యూరోప్లోని చాలా దేశాలు అంత దూరం అవుతాయి. ఇది భవిష్యత్తులో భారతదేశానికి చాలా చాలా లాభం. ఎందుకంటే టర్కీ పాకిస్తాన్ రెండు కూడా నాటు బ్రదర్స్ లాగా ఇద్దరు పక్క నుంచి డ్యాన్స్ చేస్తున్నారు కాబట్టి భారతదేశానికి చాలా లాభం మోదీ యొక్క సైప్రస్ సందర్శన అన్నది. సో మోదీ గారండి ఒక బ్యాలెన్స్ అనేది తీసుకురావడానికి వెళ్ళారు. టర్కీ పాకిస్తాన్కు ఉన్నటువంటి ఆ సంబంధాలను మనం ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, టర్కీ యొక్క శత్రువు అయినటువంటి సైప్రస్తో మనం ఎక్కువ దోస్తీ కట్టి వాళ్ళకి ఎక్కువ సీన్ ఇచ్చామనుకోండి, బ్యాలెన్స్ అయిపోతుంది. టర్కీ అన్న ఎక్కువ తక్కువ నీలిగింది భవిష్యత్తులో అని అంటే సైప్రస్ ద్వారా మనం టర్కీ మీద ఒత్తిడి తీసుకురావడము, సైప్రస్ ద్వారా యూరోపియన్ యూనియన్లో ఉన్న సభ్య దేశాలను టర్కీకి దూరం చేయడము, ఇలాంటి ప్రయత్నాలు భారతదేశం చేస్తుంది. అందుకని చెప్పి నరేంద్ర మోదీ గారు సైప్రస్కు వెళ్ళారు. ఇప్పుడు అర్థమైంది కదండి, అదే విషయం. ధన్యవాదాలు.